నింపుతారు అధ్యక్ష. మా పార్టీ బీసీలకు ఇన్ని సీట్లు ఇచ్చింది అధ్యక్ష. ఎక్కడనైతే గెలవలేమో అక్కడ మాత్రం మీరు కోటా నింపడానికి బీసీలకు సీట్లు ఇస్తారు. మరి ఈ రకంగా మీ ఆలోచన ఉంటే ఈరోజు జనాభాలో దాదాపు 60% ఉన్నటువంటి బీసీలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది అధ్యక్ష? ఎట్లా జరుగుతుంది అధ్యక్ష? ఒక్కసారి ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మా బీసీ సహచార మంత్రి నాకు ప్రభాకర్ అన్నం చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. బాగా గట్టిగా మాట్లాడతాడు అధ్యక్ష. ఏ విషయం ఉన్నా కూడా గంటాపదంగా చెప్తాడు. పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో పోరాటం చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభకి ఎన్నికైన తర్వాత మంత్రి అయినాక నేను సంతోషపడ్డా. అన్న బీసీ మంత్రి అయిపోయాడు, బాగా సహాయం దొరుకుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మంచి జరిగిపోతుంది, ఎవరినైనా ఎదిరించగలుగుతాడని సంతోషపడ్డా. కానీ ఇలా పరిస్థితి చూస్తే అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తాడు అధ్యక్ష. అన్నకు కూడా ఏమైందో నాకు అర్థమైతే లేదు. అన్న కూడా మెత్తగా పడ్డట్టు అనిపిస్తున్నాడు. మాకు టికెట్లలో అన్యాయం జరుగుతుంది. తీరా ఎమ్మెల్యేలో అటో ఇటో పోతే కాంగ్రెస్ పార్టీలో 7-8 గెలిచింది అనుకుంటా బహుశా. తీరా మేమనుకుంటామంటే 7 గెలిచిండ్రు, ఈ 17 సగం అన్నారు కదా, 6-7 ఎట్లన్నా మంత్రులు అయిపోతారు అనుకుంటే. సరే అన్న, మేము బీసీ ముఖ్యమంత్రి అని ఆఖరి ప్రతిపక్ష నాయకుడు కూడా చేయలేక దయచేసి కాదు పదవి తెచ్చుకుంటే మేము కూడా సంతోషపడతాం. అందరం కూడా శాసనసభ పక్ష నాయకుడు బీజేపీది ఒక బలైన వర్గాలకు ఇచ్చేదని మీ పార్టీ మీ ప్రధానమంత్రి బీజేపీ అంటాడు, అట్లా అంటాడు. తప్పకుండా వీఆర్ హ్యాపీ. ప్రభాకర్ నేను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా ఆలోచిస్తుంది అనంటే, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అన్నా మామూలు వ్యక్తులకు ముఖ్యమంత్రులుగా ప్రధానమంత్రులుగా అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఛాయ్ అమ్ముకున్నటువంటి బీసీని దేశ ప్రధానమంత్రిగా 3వసారి చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది అధ్యక్ష. నేనేమంటున్నానంటే, దేశ రాజకీయాల గురించి ఈ అసెంబ్లీలో చర్చ పెట్టే కన్నా సార్, ఇప్పుడు మా సోదరులు ప్రభాకర్ గారు చెప్పినట్టు ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. బలహీన వర్గానికి సంబంధించిన నాయకుడు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. సరే, ఈ సందర్భం వారు ముందు సీట్లు వస్తారని ఆశించినాం అధ్యక్ష. సరే, అంతపూర్వకం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన మరి బండి సంజయ్ గారు ఉండే. ఎవరు తీసింది అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వచ్చి తీసింది అధ్యక్ష. ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన కేంద్ర మంత్రిగా ఉండే బండారు దత్తాత్రేయ గారు ఏమైంది అధ్యక్ష? ప్రస్తావన చేస్తూ ఉన్న సందర్భంలో ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించి న్యాయం చేయాలనే ఒక కాంక్షతో మా రాహుల్ గాంధీ గారు ఇచ్చిన ఆలోచనతో ఒక అడుగుకు ముందుకేస్తే దాన్ని ఎట్లా అడ్డుకోవాలని చేసే ప్రయత్నంలో ముందుకు సాగకుండా మంచి సలహా సూచనలు ఇచ్చి దాని ఆచరణలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్న మా పొన్నం ప్రభాకర్ గారిని, మరి వారు కూడా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే, వారేసే అడుగుల్లోనే మా అడ్డం వేస్తా అంటే ఎట్లా అధ్యక్ష? దయచేసి మా సోదరులను కోరుతాను, ఆదిలాబాద్కు సంబంధించిన శాసనసభ్యులని చాలా బాగా మాట్లాడతారు అధ్యక్ష శాసనసభలో. మరి వారు ఇంకా ఎదగాలని ఆలోచన చేస్తాం. మేము ఒక బలహీన వర్గాల నాయకుడిగా ఇంకా ఎదగాలి, ఇంకా ముందుకు నడవాలి, ముందు మంచి ఆలోచనలు చేయాలి. ఆలోచన ప్రక్రియ మా అందరికి కూడా చెప్తారని మేము ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. నేను మొదటిసారిగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుని. దయచేసి నేనేమైనా తప్పులు మాట్లాడితే దాన్ని సవరించండి. మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విషయం చెప్పదలుచుకున్నాం. సరే, ఎన్నికల సమయంలో రాజకీయ ప్రసంగాలు, ఓటర్లను ఆకర్షించడానికి రకరకాల వ్యవహారాలు అవి సహజంగా జరుగుతున్నాయి. కానీ నేనేమంటున్నానంటే, ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. ఈరోజు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరు అధ్యక్ష. ఎంత అన్యాయం ఉన్నదంటే మీకు చెప్తా. 2014 కన్నా ముందు మేము అనుకుంటుంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది,
మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డాం అధ్యక్ష. ఆశపడడమే కాదు అధ్యక్ష, తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డల అధ్యక్ష. ఇది నేనేదో మాట వరుసకు చెప్తున్నది కాదు. ఆత్మహత్యలు చేసుకున్నది బీసీ బిడ్డలు, తెలంగాణలో ముందుండి పోరాటం చేసింది బీసీ బిడ్డలు, ఉద్యోగాల్ని పణంగా పెట్టింది బీసీ బిడ్డలు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో ఇక అనుకున్నాం మా దశ తిరిగింది, మాకంతా కూడా బాగా జరుగుతాయని అనుకున్నాం. కానీ అధ్యక్ష, మిత్రులు వాళ్ళైనా వీళ్ళైనా మా పట్ల మేము ఏం పాపం చేసినామో ఏమో అధ్యక్ష మా బాధ. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటైంది అధ్యక్ష. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్. ఇక మా సోదరులు వాళ్ళు కూడా అనుకోరు ఏంటంటే బీసీలలో ఇంకా మేము వెనకబడి ఉన్నాం కాబట్టి మన తెలంగాణ మనకు వచ్చింది, ఎంబీసీ అనే కార్పొరేషన్ ఏర్పాటయింది, దానికి సంవత్సరానికి 1000 కోట్లు. మీరు హైదరాబాద్కి వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగులు ఇస్తాం, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు హైదరాబాద్ చూడరా, ఎప్పటిదాకా జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరికురికి ఈ హైదరాబాద్కి వచ్చినాం అధ్యక్ష. హైదరాబాద్కి వచ్చే మీదే సంఘం, మీదే కుల సంఘం, ఇక మీకు 5 ఎకరాలు, ఇక మీకు 3 ఎకరాలు, ఇక మీకు 4 ఎకరాలు. ఇక మేము సంతోషపడ్డాం, జిల్లా హెడ్క్వార్టర్లోనే మాకు కుల సంఘాలు లేవు, ఇక హైదరాబాద్లో ఇచ్చారు, ఇక అయిపోయింది, మా బతుకులన్నీ బాగా అయిపోయినాయని ఇక మేము జిల్లాలకు పోయినాం. మా నాయకులంతా కూడా ప్రచారం చేసిండ్రు, అయిపోయినాయి మన బతుకులన్నీ మారిపోయినాయి, హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘ భవనం వచ్చిందని. అవి ఏడిస్తారు అధ్యక్ష, మాకు తెలుసా? మాకిచ్చేటి హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో. కానీ మిగతా వాళ్ళకు అభివృద్ధి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు, భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు వాళ్ళకు హైదరాబాదులో బంజారా హిల్స్కు దగ్గరిస్తారు అధ్యక్ష. ఇది వివక్ష కాదు అధ్యక్ష? ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీసీల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష? మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం, మిగతా సమయంలో ఈ రకమైనటువంటి దారులు ఎన్నుకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష? అధ్యక్ష, ఈరోజు బీసీల పరిస్థితి అధ్యక్ష, నా నాయి బ్రాహ్మణ సోదరుడు బార్బర్ షాప్ పెట్టుకుంటా అంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. నా రజక సోదరుడు ల్యాండ్రీ దుకాణం పెట్టుకుంటామంటే బ్యాంకులు లోన్లు ఇయ్యాయి అధ్యక్ష. కానీ హబీబ్ పెన్షన్ హౌస్ లేదా మిగతా ఇంగ్లీష్ పేరు పెట్టుకొని డ్రై క్లీన్ షాప్ అంటే దానికి లోన్లు ఇస్తారు అధ్యక్ష. నేనేమంటున్నానంటే ఒక పక్క కుల వృత్తులను ఆదుకునే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, మేము మీకు అండగా ఉంటాం, మీ అధైర్యపడద్దు, బీసీ కుల వృత్తులని ఆదుకునే బాధ్యత మాది అని గత ప్రభుత్వం మాట్లాడింది, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడుతున్నది. మేము ఏమనుకుంటామంటే అధ్యక్ష, మేమంతా కూడా కుల వృత్తుల మీద ఆధారపడ్డటువంటి మా బీసీ కుల సోదరులు అసలైతే కుట్ర దాంట్లోనే దాగిన అధ్యక్ష. ఎప్పుడైతే కుల వృత్తులను ఆదుకుంటామని గొప్పగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారో దాంట్లోనే అసలు కుట్ర ఉన్నది. 100 సంవత్సరాల నుండి మేము కుల వృత్తుల మీద ఆధారపడుతున్నాం. ఇంకా ఏదైనా ప్రభుత్వం 5,000 10,000 సాయం చేస్తుందంటే అదే గొప్పది అనుకుంటున్నాం అధ్యక్ష. కుల వృత్తుల మీద ఆధారపడ్డాం కాబట్టి, ఆ కుల వృత్తుల మీద ఉన్నాం మేము కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఏదో అరకొర సాయం మీద మేము దృష్టి పెట్టినాం కాబట్టి ఇంకా ఎదుగుతలేము అధ్యక్ష. మేము అధ్యక్ష ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష.